ఖాళీ. ఏరా ఏమిటి? నిన్న ఇంజనీర్ గారు రమ్మన్నారు. ఎవడు? లా పాయింట్ గడా? వస్తానని చెప్పు. వస్తానంటే కాదు, ఉన్న బలంగా రమ్మన్నారు. రమ్మన్నారట. ఏమిటి అవతారం? నించున్న పళంగా రమ్మని ఆర్డర్ వేశారట. మీ మనిషి చెప్పాడు. జోరు మీద ఉండి వాళ్ళ సగం గీసిన గడ్డంతో ఇక్కడికి వచ్చాం. ఈ జోరు ఎక్కువైతే రేపు సగం గీసిన మీసంతో నడి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు ఏమైంది సార్? షూర్. మాట కడ్డు రాకు. ముందు చెప్పేది విను. వింటావా లేదో తర్వాత చూస్తాను. మొన్న ఫోర్మెన్ చిదంబరాన్ని కొట్టావు. నిన్న పెళ్లి ముహూర్తానికి వెళ్లే మేళాన్ని అటకాయించి అల్లరి పెట్టావు. అది మాట కడ్డు రావద్దని చెప్పాను. అసలు ఏమిటా పొగరు? ఏం చూసుకుని ఇలా పేటరేగిపోతున్నావు? నువ్వు ఈ ఊరికి ఏమన్నా రాజువా, మంత్రివా, లేకపోతే పోలీసువా? ఎందుకు ఇలా జులించేలా ఇస్తున్నావు? నిన్ను ఎదిరించే మగాళ్ళు లేడనేగా? అదేం కాదు. మాట్లాడొద్దన్నానా? గవర్నమెంట్ ఉంది, రూల్స్ ఉన్నాయి. జాగ్రత్త. ఒక్క ముక్క రాశానంటే సస్పెండ్ చేసి పారేస్తారు. 10 రోజులు బలాదూరు జరగాలి. నువ్వెవరవో, నీ సాహసం ఏమిటో, నీ హోదా ఏమిటో తెలుసుకునే మసలు. మర్యాద కోరే ముందు ఇవ్వటం కూడా నేర్చుకో. వెళ్ళు. ఆ వేషం తుడిచేసుకుని సరిగ్గా వెళ్ళు. రాన్నారా, భోంచేద్దు గనిరా. నీకిష్టమైన పొలస్ చేపల పులుసండి తెచ్చాను. మంగళ నేర్పింది. ఏమలా ఉన్నా? లే. నాకు ఆకలేదు. ఇప్పుడు తిన్నా. వేడి వేడిగా తెచ్చాను. చల్లారిపోతుందిరా. ఆకలేదన్నానా? ఎలాగెలాగా ఆకలి లేదా? మా బుజ్జే, నీ ఆకలి నాకు తెలీదా? కడుపులో కాకా కావులు ఆ కొండదాకా వినపడుతుంటే రా. వద్దంటుంటే? నువ్వొద్దంటే నేను సరే అనొద్దు. అలిసిపోయావా? చేతులు కడుక్కోవద్దులే, నేనే ముద్దలు తినిపిస్తా. అబ్బా ఏమిటా మొండి పట్టు పిల్లాళ్ళ? ఇదిగో ఇలా అయితే నాకు చాలా కోపం వస్తుంది. ఏదో గోల. ఇది మనకేం కొత్త? మీ అన్న కోపం తాటాకు మంటే కదా, తగ్గుమంటది, ఇటు తుస్సుమంటది. త్వరగా ఇంత అన్నం తినేసిరా, గోరింటాకు పెట్టుకుందాం. బాగుంది. ఆయన అక్కడ, నువ్వు ఇక్కడ మూతు ముడుచు కూర్చుంటే తెల్లారినట్టే. ఎవరో ఒకరు తగ్గాలి. ఈ రోజుల్లో తప్పు చేసిన వాళ్ళదే పై చేయి. తలొగ్గేది మనమే. ఎల్లు, అలక తీర్చి అన్నం పెట్టు. లే, భోజనానికి లే. లే అన్నా, భోంచేద్దు గాని. పుట్టి బొద్దుగినప్పటి నుంచి నీ మీద ఎప్పుడైనా చేయి చేసుకున్నానా? పాపిస్తోళ్ళు ఇవాళ కొట్టారు కదూ. కొట్టమ్మా, నువ్వు కూడా కొట్టు, చావుకొట్టు. ఇలాంటి మాటలంటే నేను తిట్టేస్తానంతే. తిట్టమ్మా, దారిని పోయే వాళ్ళందరూ నన్ను అడ్డమైన తిట్టగాలేంది. ఎవరమ్మా నిన్ను తిట్టింది? అలా పాయింట్ కాడు. ఆఫీస్కి వెళ్తే చెడామడ తిట్టేశాడు. ఆ కోపంతో వచ్చి మించి మీద కూర్చున్నాను. నువ్వు వచ్చి అన్నం తినమని మారాన్ చేశావు. ఆ రాజకీయాల మీద కోపంతో నిన్ను కొట్టేశాను. నిన్ను కొట్టాకి ఏడుపు వచ్చేసింది. పోయి తాగేశాను, చిత్తుగా తాగేశాను. ఇదంతా నీ మూలానే. సర్లే రా, భోంచేద్దాం. నేను రాను పో.
ఎలాగెలాగా మళ్ళీ చెప్పమ్మా. నాకు అన్నం వద్దు గిన్నె వద్దు పో. పోనీ నాకు ఆకలిగా ఉంది, నాకు తినిపించు. రా. కాశీ, ఎంత బాగా పండిందే పారాణి, ఎంత చక్కగా వేసుకున్నావు. అమ్మదంగా అన్నం వద్దు సున్నం వద్దని ఏసాలేసి తీరుబాటుగా తెల్లారులు దిద్దుకున్నావే. రా బాడాయ్, బాగా పెట్టుకున్నాను చెప్పాగా. ఎంత పుణ్యం చేసుకున్నవే సీత ఇలాంటి అన్న దొరకడానికి. అందుకని దేవుడు మీ అమ్మని నాన్నని పిలుచుకుపోయాడు. నేను చూడే ఒకే దెంబకి కొట్టి పూడుస్తానే. మురుగా నీళ్ళు తీసుకోండి. నేను జంపింగ్ చేస్తే గాని కొట్టకూడదే. ఒకే ఒక దెబ్బలో ఎలా కొట్టాననుకుంటున్నావు? ఉట్టికేసి చూశాను, ఒకరిని తలుచుకున్నాను. ఒకే ఒక దెబ్బలో డమ్మని పగిలిపోయింది. ఒకే ఒక దెబ్బ. ఈ ఊళ్ళో ఇంకా మన తడాకా కొంతమందికి తెలియదు.